వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. భారత్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన ఓ మైండ్ బ్లోయింగ్ ఆఫరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మన సైన్యం వద్దన్న S-400 రక్షణ వ్యవస్థ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే దానికి జేజమ్మ లాంటి S-500 వ్యవస్థను భారత్లోనే తయారు చేద్దామంటూ రష్యా సంచలన ప్రతిపాదన చేసింది. అంతరిక్ష అంచుల వరకు వెళ్లి శత్రువుల హైపర్సోనిక్ క్షిపణులను, శాటిలైట్లను గాల్లోనే బూడిద చేయగల ఈ సూపర్ వెపన్ నిజంగానే భారత సుదర్శన చక్ర వ్యవస్థకు ఒక వరమేనా? అసలు రష్యా నుంచి మనకు ఎలాంటి లాభం చేకూరబోతుంది? మాస్కో వేసిన ఈ ప్లాన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారత్ ఈ ఆఫర్కు ఓకే చెబుతుందా లేదా? లెట్స్ వాచ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు S-500 ప్రొడక్షన్ ఆఫర్ ఇవ్వడం అంతర్జాతీయ ఆయుధ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో భారత సుదర్శన చక్ర వ్యవస్థకు ఇది సరికొత్త శక్తిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. S-400 వ్యవస్థతో పోలిస్తే S-500 గగనతలంలో శత్రువులను దెబ్బతీయడంలో 10ంతల మైండ్ బ్లోయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం శత్రు దేశాల విమానాలను మాత్రమే కాకుండా లో ఎర్త్ ఆర్బిట్లోని శాటిలైట్లను, హైపర్సోనిక్ క్షిపణులను కూడా సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. చైనా నిరంతరం బాలిస్టిక్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లపై భారీగా పెట్టుబడులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో భారత్కు ఇలాంటి సూపర్ వెపన్ ఎంతో అత్యవసరం. గతంలో రష్యా అందించిన సుఖోయ్ 57 ఫైటర్ జెట్ల ఆఫర్ లాగే ఈ ప్రతిపాదన కూడా భారత్ వైమానిక రక్షణ వ్యవస్థ రూపురేఖలను మార్చే అవకాశం ఉంది. బ్రహ్మోస్ మిసైల్ మాదిరిగానే రష్యాతో కలిసి భారత్లోనే S-500 అసెంబ్లింగ్ లేదా ఉమ్మడి అభివృద్ధి చేపట్టడం వల్ల దేశీయ ఆయుధ రంగానికి గొప్ప మేలు జరుగుతోంది. గగనతలానికి ఆవల అంతరిక్ష అంచుల వరకు రక్షణ కవచాన్ని నిర్మించగలిగే ఈ సిస్టమ్ భారత సరిహద్దులకు తిరుగులేని భద్రతను అందిస్తుంది. సుదర్శన్ చక్ర ప్రాజెక్టులోని దీర్ఘశ్రేణి కుశ వ్యవస్థతో పాటు S-500 జత కూడితే అది మన దళాలకు అజేయమైన శక్తిగా మారుతుంది. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల విడిభాగాల సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయనే కోణంలో IDRW వంటి సంస్థలు తమ విశ్లేషణను అందించాయి. రష్యా ఈ సాంకేతికతను ఎంతవరకు బదిలీ చేస్తుందనే అంశంపై ఈ ఒప్పందం భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటాయి. సాంకేతిక రంగాన్ని స్వావలంబన వైపు నడిపిస్తూ శత్రువుల గుండెల్లో నిద్ర లేకుండా చేసేందుకు ఈ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ భారత్కు ఒక గోల్డెన్ ఛాన్స్. రష్యా ఆయుధాలపై భారత్ మళ్లీ ఎక్కువగా ఆధారపడేలా చేసేందుకు మాస్కో ఈ విధమైన డిఫెన్స్ డీల్స్ ప్రతిపాదిస్తోందనే చర్చ కూడా గట్టిగా నడుస్తోంది. ఇప్పటికే మన వైమానిక దళంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత కీలకమైన, శక్తివంతమైన రక్షణ వలయంగా సేవలు అందిస్తోంది. ఆంక్షల ఒత్తిడిలో ఉన్న రష్యా తన ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి భారత్ లాంటి నమ్మకమైన భాగస్వామి సహాయం కోరుతోంది. భారత్లోనే S-500 భాగాలను అసెంబుల్ చేయడం వల్ల రష్యా రక్షణ పరిశ్రమకు ఆర్థికంగా, ఉత్పత్తి పరంగా ఊపిరి లభిస్తుంది. అదే సమయంలో భారత్ కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వేదికగా మారుతుంది. చైనా సరిహద్దుల వద్ద శత్రువుల హైపర్సోనిక్ క్షిపణులను గాల్లోనే బూడిద చేసే ఆత్మరక్షణ సామర్థ్యం ఈ ఆయుధంతో మన సొంతమవుతోంది. ఆకాశ మార్గంలో వచ్చే వివిధ రకాల డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడానికి విడివిడిగా రక్షణ కవచాలు ఉన్నప్పటికీ ఇది చివరి ఆయుధంగా నిలుస్తుంది. రష్యా నిజంగా పూర్తి సాంకేతికతను మనకు బదిలీ చేస్తే భారత స్వదేశీ రక్షణ రంగానికి దశాబ్దాల పాటు తిరుగుండదు. గతంలో బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధిలో సాధించిన విజయాన్ని S-500 ప్రాజెక్టులో కూడా పునరావృతం చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఆంక్షల హెచ్చరికలను అధిగమించి ఈ డీల్పై భారత్ ముందడుగు వేస్తుందో లేదో వేచి చూడాలి. మన దేశ రక్షణ అవసరాలకు తగినట్లుగా అంతరిక్ష స్థాయి భద్రతను సమకూర్చుకోవడంలో S-500 ఒక కీలక మలుపుగా మారనుంది.
చైనా మద్దతుతో మన పొరుగు దేశాలు ప్రయోగిస్తున్న అత్యాధునిక క్షిపణులకు చెక్ పెట్టాలంటే భారత్కు ఇలాంటి సూపర్ వెపన్ ఖచ్చితంగా అవసరమే. కేవలం భూమిపై నుంచే కాకుండా అంతరిక్షపు అంచుల నుంచి వచ్చే ప్రమాదాలను కూడా ముందే గుర్తించి ఈ సిస్టమ్ నాశనం చేయగలదు. S-500 టెక్నాలజీ గగన తలంలో అదృశ్యంగా దాడి చేసే స్టెల్త్ విమానాల పాలిట కాలాంతకుడిగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాతో ఈ రకమైన సహకారం వలన భారత రక్షణ రంగానికి సాంకేతిక పరంగా సరికొత్త దశ ఏర్పడతాయి. మన రక్షణ దళాల అధునాతన అవసరాలకు అనుగుణంగా స్వదేశంలోనే ఆయుధాల తయారీకి ఈ డీల్ ఎంతో తోడ్పడుతుంది. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశ భద్రత విషయంలో భారత్ తన వ్యూహాత్మక స్వతంత్ర నిర్ణయాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. రష్యా ప్రతిపాదించిన ఈ టెక్నాలజీ బదిలీ వల్ల మన సైనికులకు నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ పై పూర్తి పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. డ్రోన్ దాడులను అడ్డుకునే చిన్న రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్షంలో ఉండే క్షిపణులను కూల్చే వ్యవస్థల వరకు భారత్ సమగ్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే శత్రు దేశాల బ్యాలిస్టిక్ క్షిపణులు భారత గగనతలంలోకి అడుగు పెట్టడమే అసాధ్యంగా మారిపోతూ ఉంది. రష్యా సాంకేతికతతో స్వదేశంలోనే రూపుదిద్దుకునే ఈ రక్షణ కవచం భారత భద్రతా రంగానికి ఒక సరికొత్త బలాన్ని చేకూరుస్తుంది. భవిష్యత్తులో రాబోయే క్లిష్టమైన గగనతల ముప్పుల నుండి దేశాన్ని కాపాడుకోవడంలో S-500 మైలురాయిగా నిలిచిపోతుంది. మాస్కో ఆఫర్ చేసిన ఈ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యతను భారత్ వైపు తిప్పేస్తుంది. రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే స్వదేశీ ప్రయోజనాలను కాపాడుకోవటం భారత విదేశాంగ విధానానికి ఉన్న పెద్ద సవాల్. బ్రహ్మోస్ మోడల్ విజయం ఆధారంగా S-500 నిర్మాణంలో భారతీయ పరిశ్రమలను భాగస్వామ్యులను చేసే ప్రతిపాదన ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రష్యా నుంచి పూర్తి స్థాయిలో సాంకేతిక బదిలీ జరిగితే ఆసియా ఖండంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ మనకు లభిస్తుంది. అత్యంత వేగంగా దూసుకొచ్చే హైపర్సోనిక్ క్షిపణులను సెకన్ల వ్యవధిలోనే గుర్తించి ధ్వంసం చేయడం ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ప్రత్యేకత. శాటిలైట్లను కూడా అడ్డుకోగల ఈ సామర్థ్యం భారత్ను అంతరిక్ష యుద్ధ తంత్రంలో అగ్రదేశాల సరసన నిలబెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. రష్యాపై ఉన్న గ్లోబల్ ఆంక్షల కారణంగా విడిభాగాల లభ్యతపై కలుగుతున్న అనుమానాలను నివురుగప్పేలా ఇరు దేశాలు చర్చలు జరుపుతూ ఉన్నాయి. మన సొంత ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్టు కుసతో పాటు S-500 సిస్టమ్ తోడైతే భారత సరిహద్దులు సంపూర్ణంగా భద్రమవుతాయి. శత్రువుల నుంచి వచ్చే ఎలాంటి వైమానిక దాడినైనా సమర్థవంతంగా తిప్పికొట్టేలా భారత్ తన రక్షణ వలయాన్ని రోజురోజుకు పునర్నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే సాంకేతిక అనుభవం భవిష్యత్తులో మన స్వదేశీ ఆయుధాల తయారీకి అపారమైన బలాన్ని చేకూరుస్తుంది. భారత్కు ఆయువు పోస్తూ శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసే ఈ మహా ఒప్పందంపై త్వరలోనే స్పష్టత రానుంది. రష్యా అందించిన ఈ S-500 మైండ్ బ్లోయింగ్ ఆఫర్ భారత రక్షణ రంగానికి ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, సాంకేతిక బదిలీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే దేశ భద్రతకు ఏది మేలో భారత్ నిర్ణయించుకోనుంది. అంతరిక్ష స్థాయి భద్రతతో శత్రువుల గుండెల్లో నిద్ర లేకుండా చేసే ఈ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.